అందరికీ నమస్కారం. నేను మీ గవిరెడ్డి రఘు చక్రవర్తి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి 1వ తరగతి నుంచి పీజీ వరకు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన పథకం. ఆ పథకం పేరే జాతీయ స్కాలర్షిప్ పథకం, నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఇది కేంద్ర ప్రభుత్వం అనగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకం. ఈ పథకంలో ఎవరెవరికి లబ్ధి చేకూరుతుందంటే 1వ తరగతి నుంచి పీజీ వరకు చదివేటువంటి ప్రతి విద్యార్థికి కూడా 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అందించబడుతుంది. ఈ పథకంలో అర్హత ఏంటేంటి ఉండాలి అనే విషయాలు మీరు తెలుసుకోవాలంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లోకి వెళ్ళి మీరు చూసినట్టయితే అక్కడ మీకు తెలుస్తుంది. చివరి తేదీ ఆగస్టు 31. ఇందులో ఒక్కొక్క డివిజన్కి అంటే ఓబీసీలకి ఒక టైము, మైనార్టీలకి ఒక టైము, పారిశుద్ధ కార్మికులకు ఒక టైము, ఆర్పిఎస్ఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో పనిచేసేటువంటి రక్షక దళ సైనికుల యొక్క బిడ్డల కోసం ఒక టైము, అలాగే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ పారామిలిటరీ బలగాల్లో పనిచేసేటువంటి సైనికుల బిడ్డల కోసం ఒక టైము ఇవ్వడం జరిగింది. ఇది మీరు ఒక్కసారి గమనించి దరఖాస్తు చేసుకోగలరని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునగలరని కోరుతూ ఇట్లు మీ గవిరెడ్డి రఘు చక్రవర్తి.